మేమైతే బాగున్నాం. ఇక్కడైతే మళ్ళీ సున్నుండలు చేస్తున్నాను అనమాట, చూపిస్తాను రండి. ఇదైతే నెయ్యి మొన్న కొనుక్కొచ్చామని చెప్పాను కదా మీకు, కరగబెట్టాను అనమాట. ఇదేమో షుగర్ అనమాట, పంచదార వేసాను. దీనిలో ఉందేమో బెల్లంది, చూపిస్తాను ఆగండి మీకు. ఇదేమో బెల్లం అనమాట. ఎప్పుడూ బెల్లందే చేస్తున్నాను, సర్లే ఒకసారి ఇది పంచదారతో కూడా ట్రై చేద్దామని చేస్తున్నాను అనమాట. మీకు ఉండలు ఎలా చుడతాను కూడా చూపిస్తాను రండి. ఇదిగోండి, బెల్లం సున్నుండలు అయితే చుట్టడం అయిపోయింది. ఇప్పుడు పంచదార స్టార్ట్ చేశాను అనమాట. మీకు ఒక టెక్నిక్ చెప్పనా, ఇందాక నెయ్యి చూపించాను, చాలా తక్కువ పట్టింది కదా. బెల్లం సున్నుండలు అలాగే పంచదార ఇవైతే కొన్నే చేశాను, ఎందుకంటే ఇవి అంత హెల్త్కి మంచిది కాదు కానీ ఊరికే టేస్ట్. నన్ను అడిగితే బెల్లం సున్నుండల కన్నా పంచదార సున్నుండలు బాగుంటాయి అన్నమాట. కానీ ఇవి అంత మంచిది కాదు, ఏదైనా రెండూ ఒకటే అనుకోండి. కానీ ఇంకా ఇదైనా కొంచెం పర్లేదు అన్నట్టు ఇంక ఇది ఇవి ఎక్కువ చేశాను. ఇవైతే ఎన్నో ఒక 10 వచ్చేలాగా చేస్తాను అనమాట. అవన్నీ చేసేసరికి ఇన్ని గిన్నెలు వచ్చినాయి, మళ్ళీ కడగాలి.